అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీలో అతను అయితే రాజీనామా చేసి మరి ఆ రాజీనామాకు సంబంధించిన పత్రాన్ని అయితే విడుదల చేసినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే మరి తన పదవికి అంటే ఆమె మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు పార్టీలకు అయితే రాజీనామా చేసి మరి బీజేపీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి నిన్న ఏదైతే మరి సోషల్ మీడియాలో ఒక ఆడియో అయితే విడుదలైంది మరి గువ్వల బాలరాజు ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళతో మాట్లాడుతూ కూడా మరి నేను పార్టీలో ఉండట్లేదు పార్టీకి అయితే రాజీనామా చేశాను మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మరి అది బీజేపీతో పొత్తు పెట్టుకోవడము లేదంటే మరి అందులో విలీనం చేయడం అయితే పైనుంచి అయితే ఆలోచిస్తున్నారు ఆదేశాలు వస్తున్నాయి మరి ఇంకా ఆ పార్టీలో అది ఆ విలీనం చేసే కంటే ముందే మనమే వెళ్తే మనకు అక్కడ మర్యాదగా ఉంటుందని చెప్పేసి అయితే గువ్వల బాలరాజు అయితే పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది మరి అదేవిధంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా మరి అదే బాటలో నడుస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మరి దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకుందాం నిన్న మరి ఏదైతే గువ్వల బాలరాజు మరి బీఆర్ఎస్కు రాజీనామా చేసి మరి ఏదైతే బీజేపీ పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏవైతే ఉన్నాయో మరి అదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు మరి అదే కోవలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీని వీడి మరి వేరే పార్టీలకు అయితే వెళ్ళే ఊహాగానాలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మనం బీరా హర్షవర్ధన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు గువ్వల బాలరాజు మనకు కొన్ని నెలల క్రితం అయితే మనం చూసి ఉన్నాం వీళ్ళైతే హైదరాబాద్కు సంబంధించి ఒక శివారు ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మీటింగ్ ఇచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా ఆ మధ్య అయితే సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఇదంతా వైరల్ అయింది మరి 100 కోట్లు ఇస్తే బీజేపీ పార్టీలో చేరాలి అనే విధంగా మరి అక్కడైతే మంతనాలు అయితే జరిగినాయి అన్నట్లుగా అప్పుడైతే ఆ కార్యక్రమం అయితే జరిగింది మరి మొత్తానికి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అయితే అప్పుడైతే ఎలాంటి స్పందించలేదు మరి దానికి సంబంధించి మాకు వచ్చిన మాట వాస్తవమే కానీ మరి అందులో చేరేది లేదు సో అవి దీనికి సంబంధించి కాదు పార్టీ ఫిరాయింపులకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా కొట్టిపాయడం జరిగింది మొత్తానికైతే మరి ప్రస్తుతం గువ్వల బాలరాజు అయితే మరి బీజేపీకి అయితే మరి బీఆర్ఎస్కి అయితే రాజీనామా చేశారు మరి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లుగా అయితే స్వయంగానే చెప్పుకొచ్చారు మరి అదే బాటలో కూడా మరి బీరం హర్షవర్ధన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు సో వీళ్ళు కూడా మరి బీజేపీకి రాజీనామా చేసి మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మనకైతే ఇంకా ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరు మరి అదేవిధంగా మరొక 7గురు కూడా మరి బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయట్లుగా మనకైతే ఊహాగానాలు అయితే తెలుస్తూ ఉన్నాయి మరి ఏదైతే మరి కాళేశ్వరకు సంబంధించి కావచ్చు మరి కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు మరి రీసెంట్గా అయితే మనం అయితే చూసాము మరి సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఈ 2 కేసుల నుంచి బయటపడేస్తే మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాము అదేవిధంగా లేదంటే పొత్తు పెట్టుకుంటాం లేదంటే విలీనం చేస్తానని కూడా మరి కేటీఆర్ అయితే సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినట్లు మరి ఆ మధ్య మరి సీఎం రమేష్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరి దానికి సంబంధించిన కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది నేను వెళ్ళలేదు మాట్లాడలేదు అన్నట్టుగా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించిన నాకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఉంది కూడా అని చెప్పేసి సీఎం రమేష్ అయితే అన్నారు మొత్తానికైతే మరి బీఆర్ఎస్లో మరి చాలామంది ఎమ్మెల్యేలు అయితే మరి పార్టీ వీడుతున్నారని అయితే మనమైతే చెప్పుకోవచ్చు మరి ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కూడా కొందరైతే మరి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా మనకైతే అర్థమవుతా ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి దాదాపు 3 వెళ్తారు అప్పుడు ఆల్రెడీ గువ్వల బాలరాజు అబ్రహం ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన వాళ్ళే మరి వాళ్ళ కాక ఇంకా 3 వెళ్ళే ఛాన్స్ ఉందన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది మరి ఈ నెల 9 అంటే మరి ఈ నెల 9న బిఎల్ సంతోష్ బీజేపీ నేత బిఎల్ సంతోష్ నేతృత్వంలో మరి వీళ్ళైతే 9న జాయినింగ్ కాబోయే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే కొద్దిగా సమాచారం అయితే అందుతుంది మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి ఈ మధ్య కవిత కూడా మరి బయటికి వచ్చి మరి ఏదైతే ఆమె స్థాపించే జాగృతికి సంబంధించిన ఉందో మరి దాన్ని అయితే విస్తృతంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు మరి కొద్దిగా మరి బీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా అంతర్గతంగా మరి కలహాలు ఉన్నాయి మరి వాళ్ళకే పడట్లేదు అనే ఊహాగానాలు కూడా మనకైతే వినిపిస్తున్నాయి మొత్తానికైతే బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు చాలామంది అయితే పార్టీని వీడడానికి అయితే సముఖంగా ఉన్నట్టయితే మనకైతే అర్థమవుతా ఉంది మొత్తానికి గువ్వల బాలరాజు ఎవరైతే ఉన్నారో నిన్న మరి డైరెక్ట్గానే మరి పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లు లిఖితపూర్వకంగానే పంపించడం జరిగింది మరి ఒక అభిమాని తనకు ఫోన్ చేసి మరి అన్న పార్టీ మారుతున్నారా అంటే పార్టీ మారుతున్నారు వాస్తవమే ఇక బీజేపీలోకి వెళ్తాను మరి కార్యకర్తలకు ఎవరైనా
కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అట్లే ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా మాట్లాడతానని గువ్వల బాలరాజు అయితే చెప్పడం జరిగింది. ఇంకా మొత్తానికైతే గువ్వల బాలరాజు రాజీనామా కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి క్లియర్గా అతడే మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి మరి అది ఖచ్చితంగా నమ్మవచ్చు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కూడా ఇంకా చాలామంది వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మనకి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మరి అందరూ కూడా మరి పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మరి మొత్తంగా చూసుకుంటే ఏవైతే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందా లేదంటే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, మరి అందుకోసమనే వీళ్ళు మరి బీజేపీలో విలీనం చేస్తారా లేదంటే వీళ్ళలో పొత్తు పెట్టుకుంటారా అనే మన చర్చ కూడా అక్కడక్కడైతే జరుగుతుంది. మొత్తానికైతే మరి ఎవరైతే మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో మరి కరెక్ట్గా మరి వీళ్ళకైతే ఎవరికైతే సమాధానాలు అయితే చెప్పట్లేదు. మరి కింది స్థాయి నాయకులకు కావచ్చు, మరి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవ్వరు కూడా మరి సమాధానం చెప్పకపోవడం వల్ల వీళ్ళైతే మరి ఈ విధంగా పార్టీ మారి మరి బీజేపీలకు కావచ్చు, అటు కాంగ్రెస్లో కావచ్చు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మొత్తానికైతే బీజేపీలో మరి కొత్త మరి ఊపు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అన్ని పార్టీలకు సంబంధించి కూడా మరి బీజేపీలకు వెళ్తున్నారు. మరి బీఆర్ఎస్ సంబంధించి చాలామంది కూడా ఈ నెల 9న అయితే మరి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా మనకైతే సమాచారం అందుతుంది.